గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొదటి విడత నామినేషన్లు పూర్తి కావడం, రెండో విడత నామినేషన్లు ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్లు ఒకవైపు, నామినేషన్ వేసిన వారిని బరిలో నుండి తప్పించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫలానా అభ్యర్థి బరిలో ఉంటే తమ గెలుపు ఓటములపై ప్రభావం చూపుతుందని గుర్తించిన కొందరు ప్రత్యర్థి అభ్యర్థులను బరిలో నుండి తప్పించే పనిలో నిమగ్నమయ్యారు. అందుకోసం బుజ్జగింపులు, బేరసారాలు చేస్తున్నారు. అప్పటికీ వినకుంటే బెదిరింపులకు దిగుతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా అభ్యర్థులను బరిలో నుండి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా బరిలో నిలిచిన అభ్యర్థి సామాజిక సమీకరణాలు, ఓట్లు చీలిపోతే నష్టపోతామని ఎదుటి వారికి అర్థమయ్యేలా చెబుతూ తమ లక్ష్యాన్ని వివరిస్తున్నారు. తాము రాజకీయంగా, సామాజిక వర్గాల వారిగా నష్టపోతామని, రాక రిజర్వేషన్ ఇప్పుడే తమకు అనుకూలంగా వచ్చిందని, 2 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఇది ఒక్కటే అవకాశం అంటూ నామినేషన్ వేసిన వారు విత్డ్రా చేసుకోవాలని వేడుకుంటున్నారు. ఇక గ్రామాల్లో ఏకగ్రీవం చేయడానికి అత్యధికులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం బేరసారాలు చేస్తున్నారు. పార్టీ నాయకుల ద్వారా ఇతర పదవులు ఇప్పిస్తామని, ఎమ్మెల్యేల ద్వారా, ఇతర నాయకుల ద్వారా బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలని సామరస్యపూర్వకంగా వినవించుకుంటున్నారు. వినకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా సమాచారం తెలుస్తోంది. కేసులు, భూ వివాదాలు, ఆస్తుల వివాదాలను తెర ముందుకు తీసుకొస్తున్నారని కూడా తెలుస్తోంది. ఆర్థిక కార్యకలాపాల ద్వారానే ఎక్కువ మందిని లొంగ తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారని కూడా వినిపిస్తున్నాయి. ఇలా తాము సర్పంచ్గా ఎన్నిక కావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులు అప్రమత్తంగా ఉంటున్నట్లు సమాచారం. నామినేషన్ల ఉపసంహరణ వరకు ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తమ పార్టీకి చెందిన వారు ఎన్నికయ్యే విధంగా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కోసం పనిచేసే వారిని గెలిపించుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో జనాభా ఎక్కువగా ఉండే గ్రామాల్లో తమ అనుచరుడు ఎన్నిక కావడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయానికి కష్టించి పనిచేస్తారని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. దీంతో వివిధ పార్టీలకు చెందిన నియోజకవర్గ, మండల ముఖ్య నాయకులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. నామినేషన్ విత్డ్రా చేసుకుంటే అధికార పార్టీలో రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు, ఎంపీటీసీ, పిఎస్సిఎస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, దేవాదాయ శాఖ కమిటీలో అవకాశాలు ఇస్తామంటూ ప్రత్యర్థి అభ్యర్థులకు నచ్చజెప్పుతున్నారు. వారిని బుజ్జగించి తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా మొత్తానికైతే మాత్రం రాష్ట్ర రాజకీయాలు మాత్రం ఇటు మొత్తం కూడా ఇటు పంచాయతీరాజ్ ఎన్నికల పైన పడింది. సర్పంచ్ ఎన్నికలు గ్రామాల్లో అత్యంత కీలకమైన పాత్రను కూడా పోషిస్తాయి. ఎలాగైనా ఈసారి గెలవాలని కూడా చాలామంది ఈ అభ్యర్థులు కూడా మొత్తం కూడా ఆశపడుతున్నారు. ఇదే సందర్భంలో బుజ్జగింపులు కొనసాగుతున్నాయి, బేరసారాలు కొనసాగుతున్నాయి. ఇదే సందర్భంలో వినకుంటే వాళ్ళ అభ్యర్థి తీరును బట్టి, వాళ్ళ దగ్గర లూప్ హోల్స్ని బట్టి బెదిరింపులకు కూడా దిగే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇలా మొత్తానికైతే మాట్లాడే ప్రయత్నం చేసి ఎక్కువ మంది పోటీ చేయకుండా, ఓట్లు చీలకుండా విత్డ్రా చేసుకునేలాగా చాలామంది అయితే మాత్రం ఎవరైతే మాత్రం దరఖాస్తు చేసిర్రో, అలాగే దరఖాస్తు చేయడానికి రెండో విడతకు సిద్ధం అవుతున్నారో వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఎక్కువగా కూడా యునానిమస్ అయితే బాగుంటుంది, ఏకగ్రీవం అయితే పోటీ తక్కువగా ఉంటుంది, ఖర్చు తప్పించుకునే అవకాశం ఉంటుంది. తద్వారా గ్రామానికి నేను ఇంత డబ్బులు ఇస్తాను, నా డబ్బులు ఇస్తానని కూడా 5 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతున్నారంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ఎన్నికకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఏకగ్రీవం కోసం ఎక్కువగా కూడా గ్రామ పెద్దలందరూ కూడా కలిసి ఒకడ కూర్చోవడం, ఎవరు కూడా నామినేషన్ వేయకుండా మాత్రం ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్నాయి. అలాగే ఎవరైతే సొంత సామాజిక వర్గం నుండి నామినేషన్ వేస్తారో తద్వారా ఒక్క ఓటు కూడా కీలకం ఉన్న నేపథ్యంలో ఆయనను ఎలాగో విత్డ్రా చేసుకునేలాగా, అసలు నామినేషన్ వేయకుండా చర్చించేలాగా దాని తగ్గట్టు కూడా సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి. మొత్తానికి ఒక నాటకీయ పరిణామాలు అయితే మాత్రం ఇటు గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎన్నికల వేళ చాలా కీలకమైన వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉద్యోగాన్ని కూడా 5 ఏళ్ల పోలీస్ సర్వీస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఒకరు పోటీ చేస్తున్నారు. మరోవైపు చాలామంది కూడా ఎన్నికల కోసం, రిజర్వేషన్ల కోసం కూడా పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమందిని అయితే మాత్రం ఎన్నికల పోటీ చేయకుండా కిడ్నాప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా వింత విచిత్రాలు కూడా సర్పంచ్ ఎన్నికల వేళ కనిపిస్తున్నాయి. సో ఎమ్మెల్యేలకు, మంత్రులకు, మాజీ మంత్రులకు కూడా
తమ అభ్యర్థి సర్పంచ్గా గెలవడం ద్వారా వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ఈజీ అవుతుంది గెలవడానికి. తమ వ్యక్తి గెలవడానికి కూడా ఏకంగా ఎమ్మెల్యేల స్థాయి వ్యక్తి, మంత్రి స్థాయి వ్యక్తులు కూడా గ్రామ స్థాయిలో జరిగే గుర్తుకు సంబంధం అంటే రాజకీయ పార్టీ గుర్తుకు సంబంధం లేకుండా జరిగే ఈ యొక్క ఎన్నికల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఈ ఎన్నికల్లో ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసి మా వాడు పోటీ చేస్తుండు, నువ్వు పక్కకుండు, నీకేమైనా ఆశ కల్పిస్తాను, నీకు అవకాశం కల్పిస్తాను, నీకేం కావాలో చెప్పు, తనకు సహకరించు అనే విధంగా చెప్తున్నారు. అంటే ఈ స్థాయిలో ఎంత ప్రియారిటీ ఉందో, ఏ రకంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి ఎలా జరుగుతాయో. మొత్తానికైతే మాత్రం అధికార పార్టీకే అనుకూలంగా ఎట్లయితే సర్పంచ్ ఎన్నికలు అయితే ఉంటాయి, గెలిచిన వాళ్ళు కూడా వేరే పార్టీ బలపరిచి గెలిచినా కానీ ఆటోమేటిక్గా అధికార పార్టీకి వైపే వెళ్ళే అవకాశం గత సందర్భాలు అయితే చెప్తున్నాయి. మరి ఈసారి అయితే మాత్రం నాటకీయ పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మాత్రం ఎలాంటి అంశాలు ప్రభావితం చూపుతాయో తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బేరసారాలు, బుజ్జగింపులు, అలాగే బెదిరింపుల పర్వం అయితే మాత్రం ఈ నామినేషన్ల నేపథ్యంలో, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మాత్రం కనిపిస్తూ ఉంది.